హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. మొన్న ఇలాగే మా ఊళ్ళో ఒక ఆవిడ నూతిలో పడి, మీ ఊళ్ళో ఏమిటి, అన్ని ఊళ్ళల్లోనూ నూతులున్నాయి, అన్ని ఊళ్ళల్లోనూ బాధలున్నాయి, అన్ని చోట్ల ఆడవాళ్ళు నూతుల్లో గోతుల్లో పడుతూనే ఉన్నారు. జీవితం దుర్భరం అయిపోయి ఎటూ తప్పుకోవడానికి మార్గం లేక, ఆదుకునే వాళ్ళెవరూ లేక, పూర్తిగా నిరాశలో కూరుకుపోయి అంత నిస్సహాయ స్థితిలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. జానకి కూడా అలా చేస్తుందంటే అర్థం, అప్పటికి కూడా జానకి నీ మీద నమ్మకం కలగలేదన్నమాట. ఆ భర్తతో జీవితం ఆమెకు పూర్తిగా అయిష్టం అయిపోయినప్పుడు నన్ను ఆదుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య నా కష్టం పూర్తిగా అర్థం చేసుకుంటాడు అనే నమ్మకం జానకి ఉంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? జానకి నీ మీద అంత నమ్మకం కలిగేట్టు చేసుకో. అన్నయ్య ఏదో మాటలు చెబుతాడే గాని సమయం వస్తే ఏమీ చేయడు అని తనకు అనిపించకూడదు. నీ ప్రవర్తన మీద అనుమానం రాకూడదు. ఇలా అయితే జానకి ఆత్మహత్య చేసుకుంటుందనే భయం అక్కర్లేదు. నా మీద నమ్మకం ప్రశ్న కాదు మూర్తి, నన్ను బాగానే నమ్ముతుందనుకో. అసలు భర్తను విడిచిపెట్టడం అనే ఊహే పెద్ద తప్పులాగా కనపడుతుంది కదా. మా ఊళ్ళో చచ్చిపోయిన ఆవిడ సంగతులు నాకు బాగా తెలుసు. మా అమ్మకి ఏదో దగ్గర వాళ్ళు, పుట్టింటి వాళ్ళకి కావలసినంత ఆస్తి ఉంది. ఈవిడ ఒక్కతే కూతురు. ఈవిడ నిజంగా పుట్టింట్లో ఉంటానంటే వాళ్ళు బలవంతంగా మాత్రం పంపరు. భర్త వల్ల తనకు అంత కష్టంగా ఉందని వాళ్ళకి ఒక్క మాట చెబితే చాలు, ఆవిడకేమీ కష్టం లేకుండా చేసేవాళ్లే. మరి ఆవిడ తల్లిదండ్రుల మీద నమ్మకం లేకే అలాంటి పని చేసిందా? భర్తను వదిలేసి వేరే ఉంటే నలుగురిలో అవమానం అయిపోతుందని సిగ్గుపడిపోయిందట. తల్లికి ఉత్తరం కూడా రాసి పెట్టిందట. మీకు నాకు కళంకం తెచ్చే కన్నా ఈ పనే మంచిదనుకున్నాను అని ఏదో రాసిందట. ఆదుకునే వాళ్ళు ఉన్నప్పటికీ భర్తని వదిలేయడం అంటే ఆడవాళ్ళు చాలా సిగ్గుపడిపోతారు కదా. కట్టుకున్నవాడే ఇలా అయిపోతే ఇక బ్రతికి ఏం ప్రయోజనం అనుకుంటే మనం ఎంత నమ్మకం కలిగేట్టు ప్రవర్తిస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఎప్పుడో అప్పుడు విరక్తితో ప్రాణాల మీదకి తెచ్చుకోవచ్చు. అందరి సంగతి ఒకేలాగా జరగదు సత్యం. ఆవిడికి సరిగా చెప్పిన వాళ్ళెవరూ లేకపోయి ఉండొచ్చు. జానకి సంగతి అలా కాదు కదా. మనకు తెలిసినదేదో జానకి చెబుతాం కదా. స్త్రీకి భర్తతోటిదే సర్వస్వం ఎందుకు చేశారో, ఇలాంటి అభిప్రాయాన్ని నమ్మే స్త్రీ తనకు తాను ఎలా ద్రోహం చేసుకుంటుందో. ఒక మనిషి ఇంకో మనిషి అధికారం కింద బానిసగా బతకడం ఎంత నీచమో, ఆ బానిసత్వం ఎందుకు దుఃఖం కలిగిస్తుందో అలాంటి సంగతులన్నీ చెప్తాం కదా. ఇదంతా చెవినబడితే గతంలో ఉండే అభిప్రాయాలన్నీ చలించకుండా గడ్డగట్టుకుని ఉండిపోతాయా? భర్త దుర్మార్గుడైన అతనితో జీవితమే సర్వస్వం కాదు అనే సంగతి బాగా అర్థమైనప్పుడు దుర్మార్గపు భర్త అధికారాన్ని తిరస్కరించడానికి ఆడవాళ్లు సిగ్గుపడరు, చాలా గర్వపడతారు. జానకి నువ్వు నేర్పే జ్ఞానం ఎలా ఉండాలంటే, ఆమె భర్త పెత్తనం కింద బ్రతకడానికి సిగ్గుపడాలి గాని దాన్ని వ్యతిరేకించడానికి సిగ్గుపడకూడదు. నువ్వు చెప్పిన ఆవిడ అసలు భర్తను విడిచి బతకడమే తప్పుగా అనుకుని చచ్చిపోయిందన్నావే, అవును, ఆవిడ ఆ స్థితిలోనే ఉండి ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు గాని ఇంకెవరన్నా గాని ఆమె అభిప్రాయాలు మారేటట్టుగా ఏమైనా బోధించారో లేరో. జానకి విషయంలో నువ్వు కూడా అలాగే ఊరుకుంటావా? సత్యానికి తల తిరుగుతుంది. జానకి అంత జ్ఞానం, అంత చైతన్యం అవన్నీ ఎప్పటికీ, ఎంతకాలానికి వస్తాయి? జానకి చాలా మంచిదని, మూర్తి నోట్లో నాలిక లేని మనిషి అని, ఆ మంచితనాన్ని వాళ్ళు అలా చేస్తున్నారు అని, అంత మంచి మనిషిని తొందరగా రక్షించాలి అన్నట్టు చూశాడు సత్యం. పేద ప్రజలు మంచివాళ్ల కారా సత్యం? అంత మంచితనానికి ఏమిటి ఫలితం? ఎవరి శ్రేయస్సు వాళ్ళు గ్రహించుకోలేని మంచి ఏం మంచి? దోచుకునేవాడికే అనుకూలించే అజ్ఞానంలో మంచి ఏమిటి? భర్త చేసే అధికారానికే లొంగి ఉండే మంచి ఎవరికి మంచి? ఆ భర్తకే మంచి. అది జానకి చెడ్డే. మంచి అంటే ఎప్పుడు నిన్ను నువ్వు క్షేమంగా ఉంచుకోవడం, ఎదుట వ్యక్తికి కూడా నీ అంత క్షేమంగానూ ఉండనివ్వడం, అదే అసలైన మంచి. నీ క్షేమానికి ఎదుట వ్యక్తి క్షేమానికి వైరుధ్యం రాకూడదు. ఒక వ్యక్తిని పీడిస్తేనే గాని రెండో వ్యక్తి క్షేమంగా ఉండలేని పరిస్థితుల్లో పీడించేవాడిలోనూ మంచి ఉండదు, పీడనకి తల వంచే వాళ్లలోనూ మంచి ఉండదు. మొదటివాడి దుర్మార్గం, రెండో వాడిది అజ్ఞానం. మంచితనం అనుకుంటూ బాధలు భరించే వాళ్ళంతా అజ్ఞానులే. అజ్ఞానం మంచి కాదు. మంచి అనే మాట వదిలేయి.
జానకి కాస్త ధైర్యం కలిగించే వ్యవహారం చూడు. మూర్తి మాటలు అక్కడక్కడ నిజంగా సంతోషం కలిగించాయి సత్యానికి. నువ్వు చెప్పేదంతా తర్కానికి ఎంతో బాగుంది మూర్తి, కానీ ఆచరణకి బాగాలేదు, అంతేనా? అలా అని కాదు, ఇంతకన్నా సులువైన మార్గం ఏమీ లేదా అని. జానకి విషయంలో కొంచెం ఎక్కువ చొరవ తీసుకోవచ్చునా అనిపిస్తుంది నాకు. చూడు, జానకి జబ్బు చేసినా మందు మింగడానికి ఒప్పుకోదనుకో, బలవంతంగా మందు మింగిస్తావో లేదా? అంత బలవంతంగా ఎప్పుడు మింగిస్తాం? ఇక జానకి చచ్చిపోతుందేమో అన్నప్పుడు. అది పూర్తిగా ఆఖరి దశ. అలా కాక ఏ తలనొప్పికో మందు వేసుకోదనుకో, బలవంతంగా కాళ్ళు చేతులు కట్టి మందు మింగిస్తావా? అలా చెయ్యం. ఆమె ఇష్టానికి ఆమెను వదిలేస్తాం. మనం తీసుకునే చొరవ ఆమె స్థితిని బట్టి ఉండాలి కదా. సంసారం విషయం కూడా అంతే. వాడు ఆమెను చంపే ప్రయత్నాలు చేస్తేనో, ఆమె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటేనో, ఆ స్థితిలో అయితే బలవంతంగా రక్షించవలసిందే. ఇప్పుడు జానకి అంత ప్రమాదంలో ఉందా? అది చెప్పు. జానకి వాళ్ళ పీడ చిన్న తలనొప్పి లాంటిదేనా? నా అభిప్రాయం అయితే జానకి ఆ పెళ్ళైనప్పుడే మహాఘోరమైన ప్రమాదంలో పడిపోయిందిలే. నా ఆలోచన నీకు నచ్చదేమో, నువ్వు ఎంత చెప్పినా నా అభిప్రాయం మారడం లేదు. ఇప్పుడు జానకిని నేను కొంత ప్రోత్సహించి తీసుకుపోతే తరువాత తనకు కూడా ఆ పట్టుదల రాదు. చాలా పొరపాటు సత్యం. జానకి భర్త ప్రవర్తన మీద చాలా అసహ్యంగా ఉందా? అతనితో జీవించడం కుదరదని లోపల బాగా ఆలోచనగా ఉందా? ఏం చెయ్యాలో మార్గం తోచక తటపటాయిస్తుందా? ఆ స్థితిలో ఉంటే ప్రోత్సహించి మార్గం చూపించాలి గాని, నీ ఉత్సాహాన్ని బట్టి, నీ పట్టుదలని బట్టి జానకి కూడా పట్టుదల వస్తుందనుకోవడం చాలా పొరపాటు. ముందు కార్యకర్తలే పొరపాటులకు దిగితే దాన్ని బట్టి ప్రజలు కదలరా అనుకోవడంలా ఉంది ఇది. అయితే జానకిని నాతో తీసుకుని వెళ్ళొద్దంటావా? అబ్బా, నా ప్లాన్ అంతా తలకిందులు చేశావే. సత్యం చాలా నిరుత్సాహపడ్డాడు. అసలు జానకి నీతో వస్తుందా అని. రమ్మంటే ఎందుకు రాదు? నేను అనుకోను నీతో వస్తుంది అని. అడిగి చూడు. పోనీ వస్తే తీసుకుని వెళ్ళనా? తను వచ్చింది అంటే ఇష్టపడి వచ్చినట్టే కదా. అంత మాత్రాన ఇష్టపడినట్టు కాదులే. చాలామంది చాలా విషయాల్లో ఎటూ నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటారు. అలాంటి స్థితిలో ఏదో ఒక పని చేసేస్తే అది ఇష్టంతో చేసినట్టు అవ్వదు. అలాంటి వాళ్ళ మీద మన నిర్ణయాలు రుద్దకూడదు. వాళ్ళని ఆ స్థితిలోనే మరికొంతకాలం ఉండనివ్వాలి. మనం చెప్పేదేదో మాత్రం చెప్తూనే ఉండాలి. ఏం చేస్తే మంచిదో, ఎలా చేస్తే మంచిదో, ఎందుకు మంచిదో, కొంచెం ఎక్కువ మంచి ఏదో, తక్కువ మంచి ఏదో అన్నీ చెప్పాలి. కొంతకాలానికి వాళ్ళకే తెలుస్తుంది. వాళ్లే స్వయంగా నిర్ణయాలు చేసుకుంటారు. ఆ నిర్ణయాల మీద కూడా మన అభిప్రాయాలు చెప్పాలి. అది వాళ్ళ శ్రేయస్సుకి పనికి వచ్చేదో కాదో, వాటిలో ఏమైనా లోపాలు ఉంటే అవి ఏమిటో చెప్పాలి. ఆ వ్యక్తి ఎప్పటికీ ఎంత మారడానికి సిద్ధంగా ఉంటే అంతవరకు దానికి తగిన సహాయం చేస్తూ ఉండాలి. జానకి జీవితం గురించి జానకి ఆలోచించుకునేట్టు చెయ్యడమే నీ పని, అంతే. అంతకన్నా కలుగజేసుకోకూడదు. జానకిని నీతో వచ్చేయమని బలవంత పెట్టకు. ఆమెకు కష్టం కలిగించే పరిస్థితుల్ని ఎలా మార్చుకోవచ్చో, ఎలా వదులుకోవచ్చో నేర్పించు, మార్గం చూపించు, అంతే. తనకు ఎప్పటికి శక్తి కలిగితే అప్పటికి కలుగుతుంది, అప్పటికి వదులుచుకుంటుంది. ఈలోగా ఏ పిల్లో జల్లో పుడితే ఇంకేం వదులుచుకుంటుంది? పూర్తిగా పీకల దాకా కూరుకుపోతుంది. కూరుకుపోదు. ఇంకా సమస్యలు ఎక్కువై, ఇంకా అనుభవాలు ఎక్కువై, ఈలోగా నీ వల్ల సరైన సహాయం ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్న ఇష్టం లేని జీవితం నుంచి బయటపడుతుంది. ఎప్పటికో అదంతా 1000 సంవత్సరాలు పట్టదు. పడితే పడుతుంది. కాలపరిమితి నేను చెప్పడం లేదు. ఆమెకు నువ్వు నేర్పేదాన్ని బట్టి, ఆమె అనుభవాల్ని బట్టి 1 నెలలోనో జానకి ఎంతో మార్పు వస్తుందేమో చెప్పలేం. అబ్బా, ఇంకా 1 రోజులా? ఇంకా 1 రోజులు వాడి దగ్గర ఉంటుందా అని కోపంగా ముఖం చిట్లించాడు సత్యం. సత్యం కోపం వెంకట్రావు మీద నుంచి వెంకట్రావు తల్లి మీదకు పోయింది. అసలు ఆ అత్త సంగతి చూడు. పోనీ ఆవిడ కాస్త మంచిదైనా అని ఆగిపోయాడు. అత్తగారి మంచితనం మీద జానకి బ్రతుకు ఆధారపడ్డం ఏమిటా అన్నట్టు. అత్త మంచిదైతే అని తను జానకిలాగే మాట్లాడతాడేమిటి అన్నట్టు. అసలు ఆవిడ కూడా ఆడమనిషే కదా, కోడలంటే అంత కర్కోటకంగా ఉంటుందే అన్నాడు కోపంగా. ఆ అత్తగారు తన చిన్నతనంలో తన అత్తగారి వల్ల ఎన్ని ఇబ్బందులు పడిందో నీకెవరైనా చెబితే జాలితో కరిగిపోతావు. ఇద్దరు స్త్రీలా, ఇద్దరు పురుషులా అని కాదు, వాళ్ళ సంబంధం ఎలాంటిదో చూడాలి. యజమానుని సేవకుడు ఇద్దరు పురుషులు కారు.
వాళ్ళ మధ్య వైరుధ్యం లేదు. అత్త పెత్తనాలు, ఆడబిడ్డల పెత్తనాలు కూడా స్త్రీ పురుష సంబంధాల్లోకి వచ్చే విషయాలే. ఒక స్త్రీ మీద భర్తని అధికారిగా చేసే సమాజమే ఆ భర్త సంబంధికులందరినీ కూడా ఆ స్త్రీ మీద అధికారులుగా చేస్తుంది. భార్యాభర్తల సంబంధాల్లో భర్త ఎక్కువ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతని తల్లి, తండ్రి, ఇంకా అతని సంబంధికులందరూ ఆ స్త్రీ కన్నా ఎక్కువ స్థానంలో ఉంటారు. అందుకే అత్త కోడల మీద అధికారి. భార్య మీద భర్త అధికారం పోతే అత్తల అధికారాలు పోతాయి. భార్యాభర్తలు సమానులైతే అత్త కోడలు కూడా సమానులవుతారు. సత్యం కొంచెం నవ్వాడు. అతనికి ఎంత నచ్చాయో ఆ మాటలు. అవును, అందులో తర్కం ఉంది. వెంకట్రావు మరే వ్యవహారం లేకపోయింది. వాడి తల్లి మారే వ్యవహారం కూడా లేదన్నమాట అన్నాడు. మళ్ళీ వెంటనే ఏం సిద్ధాంతాలివి అన్నట్టు చూశాడు. మూర్తి కూడా నవ్వాడు. సత్యం, నా మాటల్ని గందరగోళం చేసుకోకు. ఇంతసేపు నేను ఎంతో చెప్పినట్టు కనిపిస్తుంది గాని అదంతా కలిసి రెండు ముక్కలే. ఎవరి చైతన్యాన్ని బట్టి వాళ్ళు సమస్యలు పరిష్కారమవుతాయి. ఒక వ్యక్తి విషయమైనా అంతే, ఒక వర్గం విషయమైనా అంతే. ఒక సమస్యల్ని ఇంకొకరు పరిష్కరించలేరు. అదే నేను ఇంతసేపు చెప్పింది. సత్యం కాదనలేకపోయాడు. ఎలా కాదంటాడు? అలా అని మూర్తి మాటలు పూర్తిగా అంగీకరించడమూ లేకపోయాడు. కానీ ఏమీ ప్రశ్న లేకుండా ఊరుకున్నాడు. కొంతసేపు ఇతర విషయాలేవో మాట్లాడాడు మూర్తి. సత్యం వాచి చూసుకుని, 10 దాటింది మూర్తి, నేను ఇక వెళ్తాను. ఊళ్ళో ఉంటే రేపు సాయంత్రం వస్తాను మళ్ళీ అని లేచాడు. చెప్పులు తొడుక్కుంటూ ఏదో గుర్తు వచ్చినట్టు నవ్వి, నీకు పెళ్ళయిందా మూర్తి అన్నాడు. అదేం ప్రశ్న అని మూర్తి కూడా నవ్వాడు. గతంలో మూర్తికి సత్యానికి పెళ్లిళ్ళ గురించి, ప్రేమల గురించి కొన్నిసార్లు వాదాలు జరిగాయి. ఇద్దరి అభిప్రాయాలు ఒకటైన తర్వాత అవి ముగిశాయి. ప్రేమతో ఏర్పడే సహజీవనమే పెళ్లి, కలిసి జీవించడమే పెళ్లి అనుకున్నారు ఇద్దరు. మూర్తి ఒక తతంగంతో పెళ్లి చేసుకోడని సత్యానికి నమ్మకమే. మూర్తికి పెళ్లి జరగలేదని సత్యానికి తెలుసు. అయినా సరదాకి నీకు పెళ్ళయిందా అని అడిగాడు. తెలిసి అడిగినందుకే. అదేం ప్రశ్న అని మూర్తి నవ్వాడు. జానకి వాళ్ళ పిన్నత్తగారి కూతుర్ని చేసుకుంటావేమో, నిన్ను అడగమందిలే. కట్నం బాగానే ఇస్తారట అన్నాడు సత్యం గంభీరంగా. వెండి పళ్ళెం కూడా ఇస్తారా? ఇస్తారులే. వెండి పళ్ళెం అడిగే అధోగతికి నువ్వు దిగితే ఇంకేం చేస్తారు? వెంకట్రావు ఎంత అధోగతికి దిగితే మాత్రం ఇస్తున్నావా నువ్వు? జానకి సుఖపడడానికి కొంచెం సులువైన మార్గం చెప్పమన్నావుగా ఇందాక. ఇప్పుడు గుర్తొచ్చింది, చెప్పనా? వెంటనే వెంకట్రావుకి వెండి పళ్ళెం చేయించి వాళ్ళ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకో. ఈ రెండూ చేస్తే చాలే, నోర్మయ్ అని ముఖం చిట్లిస్తూ బయలుదేరాడు సత్యం. జానకి అన్నం తినకుండా తన కోసం చూస్తూ ఉంటుందేమోనని కంగారు పడుతూ వచ్చాడు సత్యం. జానకి విషయం ఏం చేయాలో, జానకి ఎలా ధైర్యం చెప్పాలో ఆలోచిస్తూ వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి 11 అయింది. కిటికీ తలుపులు కూడా మూసి ఉన్నాయి. వెంటిలేటర్లో నుంచి లైటు కనపడుతుంది. మెట్లు ఎక్కి తలుపుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ వెంకట్రావు కంఠం వినబడుతుంది. ఏమిటో మాట్లాడుతున్నారు. అది మాట్లాడడం కాదు, ఏదో పోట్లాడుతున్నట్టున్నాడు. సత్యం చాలా ఆశ్చర్యంగా విన్నాడు. చెప్పవేం, మాట్లాడవేం అంటున్నాడు వెంకట్రావు ఆగి ఆగి. సత్యానికి కోపం ప్రారంభమైంది. నా దగ్గర ఇలాంటి వేషాలు కుదరవు. జానకి కంఠం వినపడడం లేదు. జానకి అసలు మాట్లాడుతున్నట్లు లేదు. ఆవిడ ఎలా చెప్తే అలా పడి ఉండు. ఇంత సిగ్గులేని కుటుంబం అని మాకేం తెలుసు? మంచి వంశం అనుకున్నాము. అత్తగారు నీకు పని నేర్పకపోయిందా? జానకి ఏదో అంది ఏడుపు కంఠంతో. పెద్ద చప్పుడు, ఏదో తిట్టు. కొట్టినట్టున్నాడు. కొట్టాడా నిజంగా? నిజంగా కొట్టాడా? సత్యం ఉగ్రుడైపోతున్నాడు. మెట్ల మీద 2 నిమిషాలు నిలబడ్డాడో లేదో అంతరాద్దాంతం. మళ్ళీ వెంకట్రావు కంఠం, ఏదో వాగుతున్నాడు. సత్యం తలుపుల మీద ఒక్క తన్ను తన్నాడు. తలుపు తీ. లోపలి కంఠం ఆగింది. సత్యం తలుపు మీద ఇంకో తన్ను తన్నాడు. వెంకట్రావు తలుపు తీసి తన గృహానికి, తన తలుపులకి మహా అవమానం అయిపోయినట్టు కోపంతో అదిరిపడుతూ నించున్నాడు. చిన్న లాగుతో ఉన్నాడు. లుంగీ లేదు, చొక్కా లేదు. అర్ధరాత్రి ఏంటి గోలా? తలుపులు బద్దలు కొడతావా అన్నాడు కోపంగా సత్యాన్ని చూస్తూ. వెంకట్రావును చూడగానే సత్యానికి డోకు వచ్చినంత పనైంది. అతని మాటలేం వినిపించుకోకుండా జానకి దగ్గరికి దూసుకుని వెళ్ళాడు. జానకి కిటికీ పక్క గోడకి ముఖం పెట్టి ఏడుస్తుంది. ఆ రకంగా అప్పటికి 2 గంటల నుంచి నిలబడి ఉంది జానకి. వెంకట్రావు సాయంత్రం 8 గంటలకు ఇంటికి వచ్చాడు. మీ అన్న ఉన్నాడా, వెళ్ళాడా అన్నాడు రాగానే.
బయటికి వెళ్ళాడు. రాత్రికి వస్తానన్నాడు అంది జానకి ముక్తసరిగా. ఎన్నాళ్ళు మకం వేస్తాడు? చూశాడుగా చెల్లెల్ని, ఇక దయచేయరాదు అన్నాడు వెంకట్రావు వెటకారంగా. జానకి జవాబు చెప్పకూడదనుకుంది గాని మళ్ళీ చెప్పింది. ఎన్నాళ్ళయిందొచ్చి? వారాలైందా నెలలైందా అంది నిష్ఠూరంగా. వెంకట్రావు ఆ పగలంతా బాగా ఆలోచించాడు, సత్యం మీద కోపం ఎలా తీర్చుకోవాలా అని. జానకితో పోట్లాడడం తప్పితే ఇంకో మంచి మార్గం కనబడలేదు. సత్యం వచ్చే వేళకి జానకి మీద కేకలేస్తూ ఉంటే సత్యం గజగజా వణుకుతాడు. తనని బ్రతిమాలి శాంతపరిచే వ్యవహారంలోకి దిగుతాడు. అప్పుడు తనకు వాడి మీద ఎంత కోపం ఉందో అంతా నిర్మోహమాటంగా బయటపెట్టేయొచ్చు. సిగ్గొచ్చేట్టు చివాట్లు పెట్టవచ్చు. లేకపోతే వాడికి వాసంతి పనికి రాకపోయిందా? ఇంటల్లుడికి వెండి పళ్ళమన్నా ఇచ్చే తాహతు లేని వెధవకి వెంకట్రావు ఆ పూట జానకితో పోట్లాడడమే తన ఆదర్శంగా పెట్టుకుని ఇంటికి వచ్చాడు. మాట మాట్లాడితే బావురుమని ఏడ్చే జానకితో పోట్లాడడం అంటే ఎక్కడలేని ఉత్సాహం వచ్చి ముందు సత్యాన్ని తిట్టడంతో కార్యక్రమం ప్రారంభించాడు. వారాలలో నెలలో అయితేనే కదులుతాడా నీ అన్న? అడ్డమైన వెధవలు వచ్చి ఇక్కడ నెలలు తెరబడి మేసిపోవడానికి ఇదేం సత్రం కాదు, గుర్తుపెట్టుకో అని అనవసరపు కేకలు మొదలుపెట్టాడు. మాటకు మాట ఎదురు చెప్పమని నేర్పెట్టాడా నీ అన్న? రాత్రి నీ అన్న వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ అత్త ఏది అని పెద్ద మనిషి అడగడం, ఊళ్ళో లేదులే అని నువ్వు మహా ఆనందంగా చెప్పడం అంతా విన్నాను. అత్తలు మొగుళ్ళు పనికిరారు మీకు. చీకట్లే లేచి నేను గదిలో తిరుగుతుంటే మంచం దిగావా? అన్న వచ్చేటప్పటికి నీ వ్యవహారం అంతా మారిపోయిందన్నమాట అంటూ మండిపడుతూ మొదట నేరం ఆరోపించాడు ఉత్సాహంగా. వెంకట్రావు ఫస్ట్ షిఫ్ట్కి వెళ్లవలసి వచ్చినప్పుడు తెల్లారగట్ల 5 గంటలకి లేస్తాడు. అప్పుడు జానకి కూడా లేచి మంచం దిగి చాప మీదో నేల మీదో కింద పడుకోవాలి. అలా చెయ్యాలని వాళ్ళ అత్తగారు కొత్తలోనే చెప్పింది. అప్పటినుంచి జానకి అలా చేస్తూనే ఉంది. ఒక్కోసారి జానకి నిద్ర మేలుకో రాకపోతే వాళ్ళత్త కాఫీ కాచి కొడుక్కి ఇస్తూ కోడలు మంచం మీదే ఉండడం చూసిందంటే కోడలు భుజాలు ఊపి కుదిపి లేపి మంచం దిగేదాకా సాధించి చంపేస్తుంది. అత్త ఎంత సాధించినా జానకి లెక్క చేయకపోయేదేమో గాని తమ మంచం దిగకపోతే భర్తకు కూడా ఇష్టం ఉండదని చాలా తొందరగానే గ్రహించుకుంది. చీకట్నే వెంకట్రావు లేచినప్పుడు జానకి కూడా లేచి కింద పడుకుంటే వెంకట్రావు చాలా సంతోషిస్తాడు. లేకపోతే మాత్రం ఆ రోజంతా ఆ ముఖం ఎంత రుసరుసలాడుతుందో జానకి తెలుసు. ఇవాళ పొద్దున్న జానకి నిజంగానే మెలకువ రాలేదు. అత్తగారు లేనప్పుడు చీకట్నే తనే కాఫీ పెట్టి ఇస్తుంది వెంకట్రావుకి. అందుకైనా లేవాలి అతనితో పాటు. ఒక్కోసారి వెంకట్రావే జానకిని లేపుతాడు. ఇవాళ లేపలేదు సరికదా, ఏమీ చప్పులు చేయకుండా నడిచి ముఖం కడుక్కుని బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ రకంగా పిల్లి నడకలు నడిచి జానకి మెలకు రాకుండా చేయగలిగాడు కాబట్టే తరువాత జానకిని తిట్టడానికి పోట్లాడడానికి ఇంత మంచి అవకాశం దొరికింది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దాని మీదే తగువు. బండెడు చీకట్టి నెత్తినేసుకుని చాకరీ పోతుంటే లేచి కాఫీ ఇవ్వడానికి బద్ధకమా నీకు అని బ్రహ్మాండమైన పాయింట్ ఒకటి లేవదీశాడు. అది రెండో నేరం. జానకి ఏమీ మాట్లాడలేకపోయింది. అంత మెలకు రాకుండా నిద్ర పట్టినందుకు సిగ్గుపడిపోయింది. ఆయన లేచినా తన మంచం దిగలేదు, కాఫీ ఇవ్వలేదు. తెల్లారి 6 గంటలకు మెలకు వచ్చినప్పుడు హడలిపోయింది. గబగబా వంటింట్లోకి వెళ్ళి చూస్తే పాలు అలాగే ఉన్నాయి, డికాషన్ అలాగే ఉంది. ఇక దాని మీద పెద్ద రాద్ధాంతం జరుగుతుందని భయపడుతూనే ఉంది. ముఖ్యంగా అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు. అలా ఉన్నావేం జానకి, అలా ఉన్నావేం అంటూ అన్నయ్య ఒకటే అడగడం లేచినప్పటి నుంచి. ఎంత చెప్పొద్దు అనుకున్నా చెప్పకుండా ఉండలేకపోయింది పొద్దున్న. ఏం తన కాఫీ కలుపుకుని తాగలేడు అని తెగ ఆశ్చర్యపడిపోయాడు సత్యం. ఏమిటి, భర్తే కాఫీ కలుపుకునే విధానం ఒకటి ఉందా సృష్టిలో అని తెల్లబోయింది జానకి. ఏమిటి అలా చూస్తావు, మన ఇంట్లో సంగతులన్నీ మర్చిపోయినట్టున్నావే అన్నాడు సత్యం మరీ తెల్లబోతూ. అవును, నిజంగానే మర్చిపోయింది జానకి. చిన్నప్పటి నుంచి తల్లికి అనారోగ్యం, తండ్రి వంటింటి పనుల్లో తిరగడం, తను అన్నయ్య సమానంగా ఇంటి పనులు చేయడం అంతా కలలాగా అయిపోయింది జానకి. ఇక్కడ అలా కుదరదులే అన్నయ్య అంది దిగాలు పడిపోతూ. ఇక్కడ ఎలా కుదురుతుందో చెప్పింది సత్యానికి గంగ వెర్రులెత్తిస్తూ. చీకట్ని వెంకట్రావుకి కాఫీ ఇవ్వని నేరం, దానికన్నా ముందు మంచం దిగని నేరం 10 గంటల రాత్రికి విచారణకొచ్చాయి. జానకి చేసినవి అంత పెద్ద నేరాలు అనడం చేతనే వెంకట్రావుకి అంత ఉత్సాహంగా పోట్లాడే ధైర్యం కలిగింది. సత్యం వచ్చి అసలు సంగతి ఏమిటో తెలుసుకుంటే అతను కూడా సిగ్గుపడక తప్పదని వెంకట్రావుకి ధీమా.
అవును మరి, చీకటినే డ్యూటీకి పోయే మగాడికి కాస్త కాఫీ పెట్టి ఇవ్వాలనే జ్ఞానం లేదా నీకు అని చెల్లెల్ని చివాట్లేయడం తప్ప తనేమీ అనలేడేమో అని గాఢ విశ్వాసం. నీ చెల్లెలు చేసే అవకతవక చేష్టల వల్లే నేనెలా ఇబ్బందులు పడుతున్నానో చూడు అని ఎలాగైనా సరే సత్యాన్ని ఇరుకన పెట్టి ఆ వెండి పళ్ళం మాట ఎత్తి సిగ్గొచ్చేట్టు చెయ్యాలని వెంకట్రావు పథకం. ఆ కాఫీ నేరం మీద ఇంత వ్యవహారం ఆధారపడి ఉండడం చేత ఆ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేయదలుచుకోలేదు వెంకట్రావు. దాని మీదే సాధింపు కొనసాగించాడు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిపోయాలి గాని వేళ పట్టున కాఫీ నీళ్లైనా పోసే దిక్కులేదన్నమాట నాకు. వెంకట్రావు మాట్లాడే మాటల్లో 100% మాటలు వాళ్ళమ్మ మాట్లాడే మాటల్లాగానే ఉంటాయి. ఆ కంఠాల్లో భేదం తప్పితే సరిగ్గా అంతా వాళ్ళమ్మ ధోరణే. వాళ్ళమ్మలాగే ముఖం తిప్పడము, చేతులు తిప్పడం కూడాను. జానకి కొంచెం సేపు ఊరుకుంది. అన్నయ్య ఇంటికొచ్చే వేళకి ఏమీ గొడవ లేకుండా ఉంటే బాగుంటుందనుకుంది జానకి. జానకి ఎంత ఊరుకున్నా వెంకట్రావు ఊరుకునే పద్ధతిలో లేడు. జానకిని ఊరుకోనిచ్చే పద్ధతిలోనూ లేడు. 6 నెలల కిందట కూడా జానకి సరిగ్గా ఇలాగే చేసిందట. ఇప్పుడో ఒకసారి బయటికి వెళ్లే వేళకి చొక్కాకి గుండె కొట్టలేదట. ఇంకోసారి ఎప్పుడో కిటికీలు ముయ్యకుండానే చీర కట్టుకోబోయిందట. ఇంకా ఏమిటో చాలా తవ్వుకు వచ్చాడు. సమయానికి తల్లి అండలేక సంగతులేవి జ్ఞాపకం రానందుకు చాలా విచారించాడు. చివరికి నీకేమన్నా సంసారం చేసే లక్షణాలున్నాయా అని పెద్ద ప్రశ్న వేశాడు. అయినా జానకి ఊరుకుంది. వెంకట్రావు పాత సంగతులన్నీ వదిలేసి మళ్ళీ కాఫీలోకి వచ్చాడు. కొత్త నేరం మీద ఎక్కువ ఆధారపడదలిచాడు. దొంగ వేషం కాకపోతే నీకు మెలకు రాలేదా అన్నాడు 10వ సారి. మెలకు వస్తే కాఫీ ఇవ్వకుండా ఉంటానా? మా అన్నయ్యతో కాసేపు మాట్లాడి రాత్రి 12 గంటలకి పడుకున్నాను. చీకటినే మెలకు రాలేదు అంది జానకి 15వ సారి సంజాయిషి ఇస్తూ. ఏమిటి అన్ని గంటలు అతనితో మాటలు అన్నాడు ఆశ్చర్యపడుతూ. అన్నయ్య వచ్చేటప్పటికి 11 దాటింది. ఆ తెచ్చిన సరుకులన్నీ సర్ది అన్నయ్యకి అన్నం పెట్టి కొంచెం సేపు మాట్లాడి పడుకున్నాను అంది జానకి. అయితే మాత్రం కాఫీ ఇవ్వాలని తెలీదా అని మళ్ళీ కాఫీలో పడ్డాడు. అంత బలమైన పాయింట్ని ఎక్కడ మర్చిపోతానో అని. జానకి కూడా కోపం వచ్చింది. అన్ని సంజాయిషీల తర్వాత పాలు డికాషను అన్నీ అక్కడే ఉన్నాయి. కాస్త వెచ్చబెట్టుకుని తాక్కూడదా అంది జంకుతూనే. అది తప్పొచ్చింది. ఘోరమైన తప్పు. ఎంత తప్పు అంటే అంత తప్పు. పవిత్రమైన భారత సంస్కృతి అంతా మంటగలిసిపోయింది. వెంకట్రావుకి మహా అవమానం జరిగిపోయింది. ఏంటి, కాఫీ నేను పెట్టుకోవాలా? మరి నువ్వేం చేస్తావు అంటూ చెల్లుమని లెంపకాయ వేసేశాడు. జానకి మీదకి దూకి, నీ అన్న రకం ఆడంగి వాడిని అనుకుంటున్నావా నన్ను వంటలు చేయడానికి అని అరిచాడు. జానకి పూర్వం ఎప్పుడూ ఎరగనంత కోపం వచ్చింది. చీటికి మాటికి నన్ను కొడితే ఊరుకోను అంది ఏడుస్తూనే. నిర్గాంతపోయాడు వెంకట్రావు. ఏం చేస్తావు ఊరుకోక? అన్నగారు నూరిపోశాడా అని కళ్ళెర్ర చేశాడు. జానకి చాలా అవమానపడ్డట్టు ఏడుస్తూ, నేను మనిషినే, నా ఒంటి మీద దెబ్బ పడితే ఆ బాధ నాకు తెలుస్తుంది, నాకెవరూ నూరిపోయక్కర్లేదు అంది. జానకి ఆ 2 మాటలు మాట్లాడినందుకే వెంకట్రావు చెప్పలేనంత కంగారు పడ్డాడు. చెప్పలేనంత ఆశ్చర్యపడ్డాడు. తన అధికార సింహాసనం ఓ మూల కూలి ఒరిగి బ్రహ్మాండమైన అగాధంలో పడిపోతున్నట్టు, తన జీవన్మరణ ఘట్టంలో పెనుగులాడుతున్నట్టు అయ్యాడు. కోపంతో పిచ్చెక్కినట్లు జానకి మీదకి ఎగిరి జుట్టు పట్టుకున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ కొట్టాడు. నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. ఆ తిట్లలో ఎన్నోసార్లు దొర్లిందో వెండిపళ్ళం. అన్నని అడిగి వెండిపళ్ళం తెచ్చుకోవడం చేత కాదు గాని నన్ను మాత్రం వంటలు చేయమనగలవేం అని తిడుతూ జానకి జుట్టు గుంజి గుంజి అలసి జుట్టు వదిలి ఒగురుస్తూ నుంచున్నప్పుడు, జానకి గోడకు తలపెట్టుకుని ఏకదారగా ఏడుస్తున్నప్పుడు సరిగ్గా అప్పుడు వచ్చాడు సత్యం మెట్ల మీదకి. అతనికి ఏమీ తెలియకపోయినా అంతా తెలిసింది. ఎవరు ఏమి చెప్పకపోయినా ఎవరో ఎంతో చెప్పినట్లు అయ్యింది. తలుపుల్లో నుంచి జానకి దగ్గరికి దూసుకుని రాగానే, ఏంటి కొట్టాడా అన్నాడు ఉగ్రుడైపోతూ. జానకి గోడకి ముఖం పెట్టి ఏడుస్తూనే ఉంది. సత్యం వెంకట్రావు వైపు దూకాడు. ఏం కొట్టావా అని అరిచాడు పిడికిళ్ళు బిగిస్తూ. వెంకట్రావు చాలా జంకాడు. అయినా బింకంగా, కొట్టాను. ఏం, నా ఇష్టం. నా పెళ్ళాన్ని నేను బ్రహ్మాండమైన గుడ్డు ఒకటి పడింది వెంకట్రావు ముఖం మీద. సత్యం కోపంతో ఊగిపోతూ వెంకట్రావు డొక్కలో ₹1,00,00,000 విలువ చేసే తన్ను, బాక్సర్ల లెక్కల్లో అయితే 100 పౌండ్ల బలంతో దూసుకుపోయే అమోఘమైన తన్ను, అంత గొప్ప ముద్దొచ్చే తన్ను కూడా తన్నాడు. అప్పటికే వెంకట్రావు కుర్చీ చేతి మీద పడి అక్కడి నుంచి మంచం కోడు మీద పడి కింద పడ్డాడు.
నీ పెళ్ళాన్ని నువ్వు తన్నుకుంటావా, చంపుకుంటావా? దున్నపోత, మనిషి జన్మేనా నీది? భార్యని తన్నడానికి, చంపడానికి చేసుకున్నావా పెళ్ళి? ఎలా వచ్చిందిరా నీకీ హక్కు? ఛీ, నీ మొహం చూడ్డానికే రోతగా ఉంది. గజ్జల్లోకి అలాగేమిటి? లుంగి కట్టుకుని చొక్కా వేసుకోలేవు? జానకి పల్చటి చీర కట్టుకుంటే తప్పు పడతావు. నువ్వు ఒళ్ళంతా విప్పుకుని దున్నపోతలా తిరగడం తప్పు కాదు. మెట్ల మీద నిలబడి ఒక్క నిమిషం విన్నాను నీ వాగుడు, భరించలేకపోయాను. నీ దగ్గర జంతువులు కూడా బతకలేవురా. మహోద్రేకంతో తిడుతున్నాడు సత్యం వెంకట్రావు ముందు నిలబడి. కను రెప్పపాటిలో జరిగిపోయిన వింతని ఆకలింపు చేసుకోవడానికి కొంతసేపు పట్టింది వెంకట్రావుకి. అంతా బోధపడ్డాక హఠాత్తుగా లేచి సత్యం మీద కలబడ్డాడు. జానకి కంగారు పడిపోయి పిచ్చిదానిలాగా అటు పరిగెత్తింది. వెంకట్రావుని తన్నానని సత్యానికి ఉన్న ఆవేశం ముందు సత్యంతో పోట్లాడాలని వెంకట్రావుకి ఉన్న ఉత్సాహం ఎందుకు పనికిరాకుండా పోయింది. జానకి ఏడుస్తూ సత్యం చేతులు పట్టుకుని లాగి, ఏమిటిదన్నయ్య, ఊరుకో ఊరుకో అని వారిస్తూనే ఉంది. సత్యం వెంకట్రావుని 2 గుద్దులతో 2 తన్నులతో మంచం మీదకి కూలదోశాడు. వెంకట్రావు మంచం మీద పడి తల వంచుకుని కిక్కురు మనకుండా కూర్చున్నాడు. సత్యం వెంకట్రావు ముందు మహావృక్షంలాగా నిలబడి, నీ వ్యవహారం అంతా నాకు తెలుసు. నువ్వు విన్నాళ్ళు జానకిని ఎంత పీడించావో నాకు తెలుసు. నీలాంటి పశువు దగ్గర ఇక జానకి ఉండదు. నిన్ను చీదరించుకుని వదిలేసి ఎంతో సుఖంగా బతుకుతుంది అనేసి జానకితో, పద బయలుదేరు, ఈ వెధవతో ఇంకేం కాపురం, నించోకు పద అని అరిచాడు. జానకి కంగారు పడిపోతుంది, గజగజ వణుకుతుంది. తను వెళ్ళడం లేదని వెంకట్రావుకి చెప్పాలని, ఏమండి అంటూ వెంకట్రావు వైపు ఒక అడుగు వేసింది. వెంకట్రావు జానకి చెయ్యి దొరకబుచ్చుకుని ఒక గుంజు గుంజి చుట్టుపట్టుకున్నాడు. సత్యం పెద్ద పులిలా వెంకట్రావు మీదకు పడి జానకిని విడిపించి వెంకట్రావు వీపు నిండా గుద్దులేశాడు. ఇంకా నీ పొగరు అణగలేదురా స్కౌండ్రల్, నా ముందే ఎంత సాహసానికి దిగావు? నా మీద కోపం జానకి మీద చూపిస్తావా అని అరిచాడు గుద్దుల మధ్య. వెంకట్రావుకి తల తీసేసినట్లయిపోయింది. జానకి ముందు అంత అవమానం జరగడం, సత్యం మీద కోపం సరే, ఇక దానికి అవధులలే లేవు. జానకి చేసిన కాఫీ నేరం ఇంకా వెంకట్రావుని ప్రోత్సహిస్తూనే ఉంది. అంత నేరం బయట పెట్టగానే సత్యం ముఖం ఎంత చిన్నబోతుందో చూడాలని ఎలాగో గుద్దుల్లో నుంచి మెడ పైకెత్తి, అసలు ఇదేం చేసిందో తెలుసా? చీకటినే నాకు కాఫీ ఇచ్చిందేమో అడుగు అన్నాడు వీరావేశంతో. సత్యం మళ్ళీ విరుచుకుపడుతూ, ఏం ఇవ్వకపోతే చస్తావా? నువ్వు పెట్టుకు తాగలేవు, చీకటినే కాఫీ ఇవ్వలేదని కొడతావా? పెళ్ళం అంటే బానిస అనుకున్నావా అని కొత్త తన్నుకి ఉత్సాహంగా కాలు ఎత్తాడు. జానకి అరిచి అడ్డుపడి ఆపేసింది. సత్యం జానకి ధైర్యంగా ఉండమన్నట్టు చూశాడు. పద బయలుదేరు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళమంటే నేనలాగా గుమ్మం దిగేసరికి వీడు నిన్నే చిత్రవద చేసి చంపేస్తాడో. పద అంటూ చిందరవందరగా ఉన్న జానకి జుట్టంతా సాపు చేశాడు. గోడవారం ఉన్న తన సంచి భుజానికి తగిలించుకున్నాడు. పద వెళ్దాం అని జానకి చేపట్టుకున్నాడు. ఎక్కడికి అంది జానకి ఏడుస్తూ తెల్లబోతూ. మన ఇంటికి, వీడి దగ్గరికి ఉండొద్దు, నీచుడు వీడు, పద అని జానకి రెక్క పట్టుకుని గుమ్మం దాకా లాక్కుపోయాడు. జానకి అన్నపట్టు విడిపించుకోవాలని పెనుగులాడింది. ఉండన్నయ్య ఉండు, నేను రాను, నువ్వు వెళ్ళిపో అంది. వెనుక నుంచి వెంకట్రావు, పో, నువ్వే ఉండనక్కర్లేదు, నిన్నసలు నేనేలుకోను, నా ఇంట్లో ఉండనివ్వను, పో అని అరుస్తున్నాడు. సత్యం మండిపడుతూ వెనక్కి తిరిగి, మేం వెళ్లేదాకా నోరెత్తావంటే చంపేస్తాను రాస్కెల్, నిన్ను చితకతన్నాలని నా కాళ్ళు చేతులు ఎంత ఉత్సాహపడుతున్నాయో ఎరగవు. నోరెత్తలేని పెళ్ళాన్ని చాటుగా మాటుగా కిటికీలు మూసి గదుల్లో పెట్టి కొట్టడం అనుకున్నావా? పశువ, ఇవాళ మూడిందే నీకు నా చేతుల్లో అంటూ మళ్ళీ వెనక్కి దూకబోయాడు. జానకి భయంతో అరిచి సత్యాన్ని పట్టేసి ఏడుస్తూ ఆపింది. అయితే పద అని సత్యం మళ్ళీ జానకిని గుమ్మం వైపు తీసుకుపోయాడు. జానకి అంతా అయోమయంగా అయిపోయింది. అన్నయ్యతో వెళ్ళకపోతే, అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరిగే రాద్దంతా ఊహించడానికే గజగజ వణికింది. అన్నయ్య చెయ్యి కావుగాలించుకొని 2 అడుగులు లేచింది. జానకి వెళ్ళిపోతుందని అప్పటికి బోధపడింది వెంకట్రావుకి. ఏయ్, నువ్వు రా లోపలికి, వాడితో ఏంటి నీకు, ఎక్కడికి వెళ్తావు? ఇదిగో బాగా ఆలోచించుకో, గుమ్మం దాటావంటే మళ్ళీ రానివ్వను లోపలికి, విన్నావా? ఇదిగో మళ్ళీ నా గడపలో కాలు పెట్టావంటే నిన్నేలుకోను అని అరుస్తున్నాడు వెనక నుంచి. సత్యం రయ్యన వెనక్కి తిరిగి, ఏడ్సావులే, నోరు ముయ్యి, నీ గుమ్మాలు నీ గడపలు నీ మొహాన్నేసి కొట్టుకో, గడపలు చూసుకుని మురిసి చేస్తున్నావు పిచ్చి వెదవ అని తిట్టి జానకిని మెట్లు దాటించి తీసుకుపోయాడు.
జానకి భయంతో వణికిపోతుంది. అన్నయ్య ఉండు, వదులు అని బ్రతిమలాడుతుంది. జానకి అన్న మీద కోపం రావడం లేదు. నీతో రానని ఇంట్లోకి వెళ్ళలేకపోతుంది. అన్నని వదలాలంటే దడ పుడుతుంది. దూరంగా రిక్షా పోతుంటే సత్యం చప్పట్లు కొట్టి పిలిచాడు రిక్షాని. జానకిని రిక్షా ఎక్కించాడు. తను కూడా ఎక్కాడు. ముఖం తిప్పి వెంకట్రావు ఇంటి వైపు, వెంకట్రావు గడప వైపు చూశాడు. ఇక ఏలుదుగానిలే అన్నాడు. వెంకట్రావు బొడ్డు కింద ఆ లాగు గుడ్డతో తన గడపలో నిలబడి నిర్గాంతపోతూ చూస్తున్నాడు. పాపం, వెండి పళ్ళ సంగతి ఎత్తనే లేదతను. ఎత్తితే ఆ ఖాళీ వీపు మీద ఎన్ని పళ్ళాలు బోర్లించేవాడో సత్యం. వెండేం కర్మ, అంతకన్నా 1000 రూపాయల ఖరీదు చేసే బంగారం పళ్ళాలే ఇచ్చేవాడు వీపు నిండా. సంగతంతా విని సత్యం తల్లి, అయ్యో ఆయన మీద చెయ్యెందుకు చేసుకున్నావు నాయనా అని విలవల్లాడింది. సత్యం మండిపడ్డాడు. ఆయనేమిటి, వాడికింకా మర్యాద కూడానా? నికృష్టుడు. జానకిని వాడు జుట్టంతా పీకి కుట్టి ఏడిపిస్తుంటే వాడిని తన్నకుండా విడిచిపెడితే నేనంత నీచుణ్ణి? ఏం, నీ కూతురు మీద నీకంత ప్రేమ లేదా? నీ కూతుర్ని ఎవడో దెబ్బలు కొడుతుంటే నీకు కోపం రావడం లేదా? దాన్ని కొట్టుకోమని చంపుకోమని వాడికి దానం చేసేశావా? అలా చేయడానికి నీకేం హక్కుంది అని కేకలేశాడు. దాని బతుకు అలా అయిందని ఏడ్చింది సుందరమ్మ. ఏమీ అవలేదులే, నిక్షేపంలా అయింది. దాని బతుకు బాగుపడ్డందుకే నీకు బాధగా ఉన్నట్టుంది అని కోప్పడ్డాడు సత్యం. జానకి విగ్రహంలాగా మౌనం వహించింది తప్ప తల్లి అన్న మాట్లాడుకునే మాటల్లో ఏమీ కలగజేసుకోలేదు. ఆ నరకం నుంచి జానకి అంత తొందరగా బయటపడడం గురించి ఆలోచిస్తే సత్యానికి నమ్మలేనంత ఆనందంగా ఉంది. భర్తల పాదాల కింద బానిస బతుకులు బతుకుతున్న స్త్రీ జాతినందరినీ విముక్తి చేసినంత ఆనందంగా ఉంది. వెంటనే మూర్తికి పెద్ద ఉత్తరం రాశాడు. వెంకట్రావు గారిని ఎలా తన్నింది, వాడు కుర్చీ మీద నుంచి మంచం మీద నుంచి పిల్లి మొగ్గలు వేస్తూ ఎలా దొర్లింది వర్ణించాడు పేజీల కొద్దీ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారే, నాకు నిజంగా ఆ క్షణంలో అంత గొప్ప ఆనందం కలిగింది మూర్తి. మన జానకికి ఆ మూర్ఖుడి చేతిలో నుంచి బయటపడిందనుకో. ఇంత చిన్న విషయానికి నువ్వు ఎంతెంత సిద్ధాంతాలు మాట్లాడావో చూడు అన్నాడు ఉత్తరంలో చివరికి. జానకి వచ్చిన దగ్గర నుంచి సత్యం ఇతర వ్యవహారాలు కొన్ని తగ్గించుకున్నాడు. ఎప్పుడూ జానకి ధైర్యం చెప్పడం, జానకిని నవ్వించే ప్రయత్నాలు చేయడం, జానకితో ఎక్కువ కాలం గడపడం చేస్తూ ఉన్నాడు. జానకి విముక్తి 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.